జీవాహారం అనే ఈ కార్యక్రమమును బట్టి మీరు బలపడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ కార్యక్రమములు మీకు దీవెనగా ఉన్నాయని మేము తలస్తూ ఉన్నాము. మీరును మీ కుటుంబీకులను మీ స్నేహితులను ఆశీర్వదింపబడుతున్నారని వాక్య క్రమములో నడపడానికి ఈ కార్యక్రమంలో ఉపయోగపడుచున్నవని మేము నమ్ముతూ ఉన్నాం. వాక్యముని బోధిస్తూ వాక్యము వైపే మీ దృష్టిని మలచి దేవునిలో మీరు ఎదగవలనని మేము చేయుచున్న ఈ ప్రయత్నమును బట్టి మీరు దీవించబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో క్రీస్తుని అనుసరించొచ్చిన వారికి మాదిరి క్రీస్తే. నీవు నేను మనందరము కూడా వీఆర్ లైక్ లిటిల్ క్రైస్ట్. క్రీస్తును పోలిన వారమైన మనము క్రీస్తుని మాదిరిగా కలిగి మనము జీవితమును జీవించొచ్చిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుని గూర్చి వాక్యములు ఇవ్వబడిన సాక్ష్యములు అనేకమైనవి ఉన్నవి. ఆయన శరీరధారిగా మారిన తర్వాత నీ వంటి నా వంటి మానవ జీవనమును ఆయన కలిగి ఉన్న కాలములో తన జీవిత సాక్ష్యములను అనేకమైనవి మానవ జీవన సాక్ష్యములను వాక్యములో మనము చూచొచ్చు ఉన్నాము. అయితే పేతురు తాను రాసిన పత్రికలో పేతురు యేసుక్రీస్తు ప్రభుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును మీరు చూచినప్పుడు తాను రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 21వ వచనములో కూడా 21వ వచనము నుండి మనం చూచినప్పుడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చాలాసార్లు మన జీవితంలో తప్పిపోవడానికి, చెడు మార్గములో మనము వెళ్ళడానికి, చెడు స్నేహములు కలిగి ఉండడానికి, చెడు అలవాట్లను మనము చేసుకోవడానికి కారణములను మనము చూపించచ్చు. మన జీవితంలో మనము ఎదుర్కొనుచున్న పోరాటములను సాకుగా చూపించచ్చు ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభుని గూర్చి వాక్యము సెలవిచ్చుచున్నది, నీ జీవితములో నా జీవితములో మనము కలిగి ఉండు బాధలు వంటి బాధలు క్రీస్తు కలిగిన వాడై ఉన్నాడు. నరుల చేత ఆయన బాధింపబడిన వాడై ఉన్నాడు. లోకము చేత ఆయన వేధింపబడిన వాడై ఉన్నాడు. అయినను అట్టి స్థితి యందును కూడా నీ కొరకు నా కొరకు మాదిరిని ఉంచిపోయినని మనము చూచుచ్చు ఉన్నాము. ఆ మాదిరి 22వ వచనములో మనము చూచొచ్చు, ఆయన పాపము చేయలేదు. నీవు నేను జీవితంలో క్రీస్తుని అనుచరునిగా ప్రథముగా రక్షణ అందుకున్న తర్వాత మనము కలిగి ఉండవలసింది ఏమిటంటే ఆయన పరిశుద్ధత. మనము ఎక్కువగా కోరుకొనవలసింది ఏమిటి అంటే ఆయన పరిశుద్ధత. తన నీతియు రక్షణను ఆయన మనకు ప్రాప్తింపచేసిన తరువాత ఇట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ విచ్ హ్యాస్ టు బి ఆ డిజైర్. మన లక్ష్యము, మన కోరిక, మన ఆశ, మన నిరీక్షణ పరిపూర్ణమైన దేవుని పరిశుద్ధత అయి ఉండాలి. క్రీస్తుని మనం చూచినప్పుడు ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఈ ఉదయకాల సమయమందు నిన్ను నేను ప్రోత్సహించచ్చు ఉన్నాను. నీ జీవితంలో నీవు ఏ స్థితి ఎందున్ననో కూడా, అది సానుకూలమైన పరిస్థితి అయినను ప్రతికూలమైన పరిస్థితి అయినను, దేవుని బిడ్డలారా, పాపము చేయవద్దు. పాపమును పోరాడుట అనగా పాపముతో పోరాడుట సులువని నేను చెప్పడం లేదు. పాపమును అధిగమించుట సులువని నేను చెప్పడం లేదు. అది ఎంతో కష్టమైన పని. నీ స్వశక్తి చేత నీ శక్తంతటిని కూడా నీవు మూట కట్టుకుని నీవు ఎంతటి యత్నము చేసిననో పాపమును నీవు జయించుట, నీ శక్తిని బట్టి జయించుట అసాధ్యము. పాపము శక్తి అయి ఉంది, ఒక బలమై ఉన్నది. ఒకవేళ నీవు క్రీస్తును అనుకుని క్రీస్తుని ఆజ్ఞలను ధ్యానించుచు దేవుని ఆత్మతో నీవు నింపబడి నీవు పాపమును ఎదుర్కొన్నట్లయితే నీవు పాపమును అధిగమించగలవు. క్రీస్తుని మాదిరి నీ మానవ జీవనములో నీవు కలిగి ఉండే ఒక మార్గం ఏమిటంటే ఈ పరిశుద్ధత. ఈ పరిశుద్ధత నీవు కలిగి ఉన్నావా? పరిశుద్ధతను ఆశించచ్చు. ప్రభువా, పాపము చేయకుండా పరిశుద్ధినిగా నిలిచి ఉండు మనస్సును నాకిమ్ము, అట్టి శక్తిని నాలో నింపుమని ప్రభువును కోరుకుందాం. టుడే ద డిస్టింక్టివ్నెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని విశిష్టత ఆయన పరిశుద్ధతతో ముడిపడి ఉంది. యూ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ ఈవెన్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ జర్నీ ఇన్ ద వరల్డ్
when you live a holy life. పరిశుద్ధమైన జీవితమును నీవు ఈ లోకములో జీవించినట్లయితే ఈ లోకములో నీ జీవిత ప్రయాణము ముగింపబడినను అయినను నీవు లోకములో జీవించేవాడవై ఉన్నావు. డిజైర్ గాడ్స్ హోలీనెస్. దేవుని పరిశుద్ధతను ఆశించి పాపాన్ని జయించి పాపమునకు దూరముగా ఉండండి. ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు మా జీవితంలోనికి నీవు తీసుకుని వచ్చి ఉన్న ఈ వర్తమానమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ రిమైండింగ్ అస్ దట్ వీ కెన్ విన్ ఓవర్ సిన్. పాపమును అధిగమించగలిగిన శక్తి నీవు మాకు ఇచ్చి ఉన్నావని, క్రీస్తు యేసు అధిగమించుతును బట్టి, క్రీస్తును బట్టి మేము అధిగమించగలనన్న వర్తమానమును నీవు మాకు వినిపింపచేశావు. పాపమును కాదని నిన్ను ప్రేమించి నీకిష్టులుగా తండ్రి నడుచుకొని ప్రభువా, పాపము లేని వారముగా మేముండుటకు సహాయం చేయము. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణం.